స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు కొద్దిగా ముందుగానే, అంటే మనకు ఫిబ్రవరి 28వ తేదీ నుంచినే మొదలు కాబోతున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ను ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు విడుదల చేశారు. దీనిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాము. మొదటగా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మనకు జనరల్, వొకేషనల్ విద్యార్థులకు అందరికీ కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు సెకండ్ సాటర్డే మరియు సండే కూడా నిర్వహించబడతాయి. 2 సెషన్లలో జరుగుతాయి ప్రాక్టికల్ ఎగ్జామ్స్. మార్నింగ్ సెషన్ వచ్చి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. అదేవిధంగా ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషను అది ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం నాడు ఒక్కరోజు మాత్రమే కండక్ట్ చేయబడుతుంది. అదేవిధంగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషను ఇది ఫిబ్రవరి 17వ తేదీన 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడుతుంది. ద ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ ఎగ్జామినేషన్ టు ఓల్డ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ప్రియర్ టు అకాడమిక్ ఇయర్, అంటే ఈ 2023-24 కంటే ముందు చేరిన వాళ్లకు నిర్వహించబడుతుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషను ఫిబ్రవరి 19వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుంది. ఇక మనకు థియరీ ఎగ్జామ్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 28 నుంచి స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 29 నుంచి స్టార్ట్ అవుతాయి. మనము ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ గమనిస్తే ఫిబ్రవరి 28వ తేదీన పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 నిర్వహించబడుతుంది ఫస్ట్ ఇయర్కి. అదేవిధంగా మార్చి 1వ తేదీన ఇంగ్లీష్ పేపర్ 1 నిర్వహించబడుతుంది. మార్చి 4వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. ఇక్కడ మనకు 3 రోజులు సెలవు వచ్చింది. 1వ తేదీ నుంచి మనకు 1వ తేదీ ఎగ్జామ్, తర్వాత 4వ తేదీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. మ్యాథ్స్ పేపర్ 1కి మనకు ఎక్కువ గ్యాప్ అయితే వచ్చింది. తర్వాత మార్చి 6న మ్యాథమెటిక్స్ పేపర్ 1B, అదేవిధంగా జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. మార్చి 11వ తేదీన ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలు. అదేవిధంగా మార్చి 13వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా మార్చి 15వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 ఫర్ బైపీసీ స్టూడెంట్స్. అదేవిధంగా మార్చి 18వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు సేమ్ టైమే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఫిబ్రవరి 29వ తేదీన పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, మార్చి 2వ తేదీన పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 2. అదేవిధంగా మార్చి 5th మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 పరీక్షలు. అదేవిధంగా మార్చి 7వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. మార్చి 12వ తేదీన ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. మార్చి 14వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. మార్చి 16వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 ఫర్ బైపీసీ స్టూడెంట్ పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా మార్చి 19వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. ఇక్కడితో మనకు ఎగ్జామ్స్ పూర్తయిపోతాయి. అదేవిధంగా మనకు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ స్టూడెంట్స్కి మార్చి 13వ తేదీన
ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి మార్చి 14వ తేదీన, ఫస్ట్ ఇయర్కి 13వ తేదీన, సెకండ్ ఇయర్కి 14వ తేదీన ఎగ్జామ్స్ పూర్తయిపోతాయి బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్కి. అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్ కూడా ఇవే డేట్స్ ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు టైం టేబుల్ కూడా వచ్చేసింది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.